వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే న్యాయం ఎంత ఆలస్యం అవుతూ ఉంటే నిజంగా అది న్యాయం జరగనట్టే అనేటువంటి ఒక సామెత. అయితే కానీ చివరికి అంతిమంగా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, గెలిచేది న్యాయమే అనేది కూడా మనకి చెప్పారు. అదే కదా మనకు ఉండేది, సత్యమేవ జయతే అని. ఇప్పుడు సత్యం, నిజం గెలుస్తుంది అని. సో నిజంగానే గెలిచింది. కాకపోతే ఆ నిజం గెలవడానికి అక్షరాల 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు పట్టింది. 28 సంవత్సరాలు పట్టింది. ఎందులో జరిగింది ఏంటి అనేది చూస్తే పాటికి అందరికీ తెలుసు. శిరోముండనం కేసు 1996లో జరిగినటువంటి శిరోముండనం కేసు. ఎక్కడ? కోనసీమలో రామచంద్రాపురం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న 5 దళితులను హింసించి అందులో 2కి శిరోముండనం చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రస్తుతం దాంట్లో నిందితులకి శిక్ష అనేది పడింది. 10 మంది నిందితులకి విశాఖ కోర్టు జైలు శిక్ష. అందులో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మండపేట నుంచి వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయనకి 18 నెలల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల జరిమానా కూడా విధించడం అయింది. సో 28 ఏళ్ల తరువాత ఈ సంఘటన జరిగింది. అలాగే సీతానగరంలో వరప్రసాద్కి జరిగిన శిరోముండనానికి మళ్ళీ ఇంకో 28 ఏళ్లు వెయిట్ చేయాలా అనేటువంటి ప్రశ్న నా మెదడును తులుస్తోంది. స్వయంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద న్యాయం జరగాలి, మొత్తం కేసు డీటెయిల్స్ కావాలి, పాత్రలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని చెప్తే గత సంవత్సరం ముందు ఇప్పటికీ దానికి సంబంధించి నడుస్తూనే ఉంది తప్ప రాష్ట్రపతి అడిగినా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇంకో 28 ఏళ్ల తర్వాత వరప్రసాద్కి కూడా ఈ శిరోముండనం కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని భావిస్తూ మళ్ళీ ఒకసారి జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. స్వాభిమానం మీద దెబ్బ తగిలి ఈ 28 ఏళ్ల పాటు ఆ బాధ అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు మేబీ నవ్వుతూ ఉండొచ్చు, కానీ ఈ 28 ఏళ్ల బాధని కోర్టు వారు తిరిగి తీసేయగలరా? ఈ 28 ఏళ్ల నరకప్రాయమైన జీవితాన్ని మళ్ళీ స్వర్గప్రాయమైన జీవితంగా, అంటే మంచి సంతోషంతో జీవించేటువంటి విధంగా వాళ్ళు చేయగలరా? 28 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేటువంటి ప్రశ్న సామాన్యుడికి వస్తుంది. ఒక్క దాంట్లో 28 సంవత్సరాలు పడుతోంది అంటే ఇక మిగతా కేసుల సంగతి ఏంటి? ఇక్కడ ఇంకొక మాట చెప్పదలుచుకున్నానండి. భారత రాజ్యాంగానికి అవసరాన్ని బట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు, సవరణలు. మరి ఎందుకు భారత నేర స్మృతికి, శిక్షా స్మృతికి ఎందుకు సవరణలు చేయలేకపోతున్నారు? త్వరితగతిన అన్యాయం జరిగింది అన్న దగ్గర వాదోపవాదాలు జరుగుతాయి, కుట్రలు జరుగుతాయి, అన్నిటినీ ఛేదించేలాగా వ్యవస్థలను ఎందుకు రూపొందించుకోలేకపోతున్నాం? పటిష్టమైనటువంటి వ్యవస్థ మనది అంటే ఎస్, ఒక రకంగా చెప్పాలంటే పటిష్టమైన వ్యవస్థ. కానీ ఉన్నటువంటి లొసుగులు కేవలం రాజకీయ నాయకులకి మాత్రమే పనికొస్తున్నాయి, కార్పొరేట్స్కి మాత్రం పనికొస్తున్నాయి. వాటికి తప్ప సామాన్యుడికి మాత్రం ఎక్కడ న్యాయం అనేది త్వరితగతిన జరగడం లేదు. ఎందుకని చెప్పి రాజ్యాంగానికి మాత్రం మార్పులు చేయడానికి ఇష్టం వచ్చినట్టు రెడీ అయిపోతారు వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా. కానీ శిక్షాస్మృతికి మాత్రం, న్యాయ వ్యవస్థకి మాత్రం అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది ఈనాటి నా ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? చెప్పేటట్టయితే మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. త్వరలోనే దీని మీద ఒక చర్చ కూడా మనం నడిపిద్దాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అభిప్రాయం తెలియజేస్తుండండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.